సునాద స్వరము జూన్ 25. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మరి ప్రతి ఒక్కరికి దేని విషయంలో చింత ఉంటుంది. ఏదో ఒక విషయంలో పిల్లలను, చదువులను, ఉద్యోగము, కుటుంబ బాధ్యతలు, మరి ఆరోగ్య సమస్యలు లేదా పరిచర్య విషయంలో, డబ్బు సమస్యలు, మరి ఏదో ఒక విషయంలో చింతపడుతుంటారు. అయితే చింతించడం వలన సమస్యకు పరిష్కారం దొరకదు. మనం ఎంత చింతించినా కూడా మనకు జవాబు కానీ ఆ సమస్య నుంచి మనం విడుదల పొందలేం. అందుకే పేతురు భక్తుడు రాస్తున్నాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని చెప్తున్నాడు. మరి మన దేవుడు మన గురించి చింతించుచున్నాడు. మన యందు లక్ష్యం ఉంచే దేవుడు, మనకి ఏది అవసరమో అది చూసి మనకు సహాయం చేసే దేవుడు గనక మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. ఏదో ఒకటి రెండు విషయాలని కాకుండా ఏ సమస్య ఉన్నా, దేని విషయంలో చింతున్నా ఆ చింత యావత్తు ఆయనకు మనం అప్పగించాలి. అందుకే దావీదు రాజు 23వ కీర్తనలో చెప్పాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని. మరి దేని విషయంలో దావీదు చింతించలేదు, కానీ అన్ని విషయాల్లో నాకు కాపరిగా దేవుడు ఉన్నాడని ఆధారపడి శాంతితో సమాధానముతో ఆయనను వెంబడించాడు. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం రాయబడింది, దేని విషయం కూడా చింతించకుండా ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తులతో విన్నపములు దేవునికి తెలియచేయమని. మరి మనము చింతించకుండా దేవుని చేతికి అప్పగించాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ సమస్య ఉందని విజ్ఞాపన చేస్తూ, ఆయన చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ విన్నపములు దేవుని చేతికి అప్పగించినప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో యేసుక్రీస్తు చెప్పాడు, ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకొందుమని చింతించొద్దు. పరలోకమందున్న తండ్రికి మనకి ఏది కావాలో తెలుసు కనుక మనం ఆయన రాజ్యము నీతిని మొదట వెతికినప్పుడు మనకన్నీ అనుగ్రహించే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, దేని విషయం చింతపడొద్దు, ప్రభు పైన ఆధారపడదాం. మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం. ఆయన మన గురించి చింతిస్తున్నాడు, మనకు సహాయం చేస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన నుండి గొప్ప విడుదలను మేలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఎవరికి ఏ చింతిందో ప్రభు ఆ చింత యావత్తు మీ మీద వేయిచుండగా ప్రతి ఒక్కరికి విడుదలిచ్చి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.